వసుంధర వంటింటికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను. పచ్చి గుమ్మడికాయ ఎగురు చేస్తున్నాను, అది మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: 3 ఉల్లిపాయలు చీలికలుగా కోసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు, ఒక అరకిలో గుమ్మడికాయ ముక్క, ఒక 5 టమోటాలు. ఒక ఎనపబాండి స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ మినపప్పు వేసుకున్నాను, కొంచెం ఆవాలు వేసాను, కొంచెం జీలకర్ర వేసాను, 3 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. తాలింపు కాలిన తర్వాత ఇందాక మనం ఉల్లిపాయలు చీలికలుగా కట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు వేసాను. కరివేపాకు కూడా 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకున్నాను. కొంచెం సేపు మూత పెట్టుకుందాం, తొందరగా వేగుతుంది ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది. 3 స్పూన్ల కారం వేసుకున్నాను. ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత టమోటాలు కూడా వేసాను. టమోటా ఉల్లిపాయ అంతా కొంచెం వేగనివ్వాలి బాగా. ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. వేగిపోయింది ఉల్లిపాయ, గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకుందాం. గుమ్మడికాయ తొందరగా ఉడికిపోతుంది, ఊరికే మగ్గిపోతుంది, వాటర్ కూడా అక్కర్లేదు. అంతకాలం ఎలా తిప్పుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. కొంచెం బెల్లం వేసుకుందాము. బెల్లం కూడా కొంచెం ఎక్కువే పడుతుంది, ఎక్కువ ఉంటేనే బాగుంటుంది బెల్లం. గుమ్మడికాయ ఎగురు కానీ గుమ్మడికాయ పులుసులో కానీ బెల్లం ఉంటేనే బాగుంటుంది. తప్పనిసరిగా బెల్లం వేసుకోవాలి, ఉంటే బాగుంటుంది, లేకపోతే తినచ్చు. ఈ గుమ్మడికాయ నీరుతోనే ఉడికిపోతుంది, ఈ బెల్లం నీరుతోనే గుమ్మడికాయ ఉడికిపోతుంది. కొంచెం సేపు మూత పెట్టుకుందాం, 2 నిమిషాలు. అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఆ బెల్లం నీరు వచ్చేసింది కదా, ఆ బెల్లంతో ఉడుకుతుంది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా మంచిది. ఈ గుమ్మడికాయ పచ్చి ముక్కలు కూడా సలాడ్లో కలుపుకుంటారు, పచ్చివి కూడా తినచ్చు, బొప్పాయి ముక్కలాగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకుని కామెంట్స్లో చెప్పండి.